హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. రాజధాని అమరావతికి ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ భూసేకరణతో ప్రారంభం కాబోతుంది. 5 జిల్లాల పరిధిలో అంటే 121 గ్రామాలు, 23 మండలాల పరిధిలో ఈ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగబోతుంది. అయితే ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఏ ఏ గ్రామాల మీద నుంచి వెళుతోంది, దాని నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ గ్రామాలు 5 జిల్లాల్లో ఉండేటువంటి 23 మండలాల్లో ఉండేటువంటి ఈ 121 గ్రామాలు ఏమిటి అనేటువంటి అంశాల మీద ఒకసారి పూర్తిగా ఆ గ్రామాల వివరాలని చెప్పేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. ఎందుకోసమనంటే రాజధాని ఎంత దగ్గరగా ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి దీనికి రాబోతుంది అనేటువంటిది. ఔటర్ రింగ్ రోడ్డు కానీ వచ్చేసింది అనుకోండి, ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం అయిపోతే ఏముంటుందో ఆటోమేటిక్గా రాజధాని చుట్టూ ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఉంటుంది. రాజధానిలోకి కానీ మిగతా ప్రాంతాలకు కానీ వెళ్ళటానికి ఒక అద్భుతమైనటువంటి ఈ రింగ్ రోడ్డు ఏర్పడబోతుంది. 5 జిల్లాలకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, కొత్త జిల్లాల్లో. ఈ పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి దాంట్లో అమరావతి మండలంలోని లింగాపురం, ధరణికోట, దిడుగు, నెమలికల్లు, పెదకూరపాడు, పెదకూర మండలంలో ముస్సాపురము, పాటిబండ్ల, జలాల్పురము, ఖమ్మంపాడు, తాళ్ళూరు, లింగంగుంట్ల, కాశీపాడు గ్రామాల్లో వస్తుంది పల్నాడుకు సంబంధించినటువంటి కొత్త జిల్లాకు సంబంధించి. అదేవిధంగా గుంటూరు జిల్లాలో మంగళగిరి మండలంలో కాజ, చినకాకాని, తాటికొండ మండలంలోనేమో పాములపాడు, రావెల, మేడికొండూరు మండలంలో సిరిపురము, వరగాని, మందపాడు, మంగళగిరిపాడు, డోకిపర్రు, విసిదెల, పేరేచెర్ల, వెలవర్తిపాడు, మేడికొండూరు. పెదకాకాని మండలంలోని నంబూరు, దేవరాయబొట్లపాలెము, అనుమర్ల పూడి, అదేవిధంగా దుగ్గిరాల మండలంలోని చిలువూరు, కంఠంరాజు కొండూరు, ఏమని, చింతలపూడి, పెనుమౌలి, కొల్లిపర మండలంలో వలభాపురము, మున్నంగి, దంతలూరు, కుంచవరము, అత్తోట, తెనాలి మండలంలోను కొలకలూరు, నందివెలుగు, గుడివాడ, అంగలకుదురు, కటేవరము, సంగం జాగర్లమూడి, చేబ్రోలు మండలంలో గొడవర్రు, నారాకొడూరు, వేజండ్ల, సుద్దపల్లి, శేషూరు, ఒట్టిచెరుకూరు మండలంలోని కోరినపాడు, అనంతవరపాడు, చెర్లమూడి, కర్ణాతల, గుంటూరు తూర్పు మండలంలోని ఏటుకూరు, గుంటూరు బుడంపాడు, గుంటూరు పశ్చిమ మండలంలోని కొత్తూరు, అంకిరెడ్డిపాలెం ఈ గ్రామాలు రాబోతున్నాయి. అదేవిధంగా కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలంలో బండారుగూడెము, అంపాపురము, గన్నవరం మండలంలో సగ్గురు ఆమని, బుల్లిపర్రు, బూతుమిల్లిపాడు, ఉంగుటూరు మండలంలో పెద్దవుటుపల్లి, ఆత్కూరు, పొట్టిపాడు, తేలప్రోలు, నెలినూతల, వెల్లిపాడు, తరిగొప్పల, వేంపాడు, బోకినాల, మానికొండ, కంకిపాడు మండలంలోని మారేడుమూక, కొలవెన్ను, ప్రొద్దుటూరు, కొణతనపాడు, దావులూరు, చలివేంద్రం, అదేవిధంగా నెప్పల్లె, కుందేరు, తోట్లవల్లూరు మండలంలోని రొయ్యూరు, చినపులిపాక, బొడ్డపాడు, నార్త్ వల్లూరు, సౌత్ వల్లూరు. అదేవిధంగా ఏలూరు జిల్లాలో అయితే ఆగిరిపల్లి మండలంలోనే బొడ్డనపల్లె, గరికపాటి వారి కండ్రిక, పిన్నమరెడ్డిపల్లి, నూగొండపల్లి, ఆగిరిపల్లి, చొప్పరమెట్ల, నరసింగపాలెము, సగ్గూరు, కృష్ణవరము, సురవరము, కల్లటూరు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలో కంచికిచెర్ల మండలంలో కంచికిచెర్ల, పెరికలపాడు, గొట్టెమొక్కల, మున్నలూరు, మోగులూరు, కునికెనపాడు, వీర్లపాడు మండలంలోని పొన్నవరము, జగన్నాథపురము, జుజ్జూరు, చెన్నారావుపాలెము, తిమ్మాపురము గూడెము, మాధవరము, అల్లూరు, నరసింహరావుపాలెము, జీకొండూరు మండలంలోని జీకొండూరు, కుంటముక్కల, దుగ్గిరాలపాడు, పెట్రంపాడు, గంగినేనిపాలెము, నందిగామ, కోడూరు, మైలవరం మండలంలోని మైలవరం, పొందుగల, గణపవరం ఈ గ్రామాలు రాబోతున్నాయి. ఇవన్నీ గ్రామాల మీదుగా అదేవిధంగా ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలు, ఉమ్మడి గుంటూరు జిల్లాను కలుపుతూ కృష్ణా నది మీద 2 బ్రిడ్జీలు కూడా, కొత్తగా బ్రిడ్జీలు కూడా రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఔటర్ రింగ్ రోడ్ ఏ గ్రామాల మీద వస్తుంది అనేటువంటి దానికి ఉన్నటువంటి ఆయా గ్రామాల వివరాలు. ఈ గ్రామాల్లో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భూసేకరణ జరగబోతుంది. ఈ భూసేకరణకి నోటిఫికేషన్ ఇస్తారు. ప్రజల అభ్యంతరాలను తీసుకున్న తర్వాత భూసేకరణ పూర్తయిన వెంటనే ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి కాబోతుంది.
మొదలైన తర్వాత దానికి సంబంధించినటువంటి వేగంగా ఆల్రెడీ నిధులకు సంబంధించినటువంటి ఇబ్బంది లేదు, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదాలు వచ్చాయి కాబట్టి త్వరితగతిన నిర్మాణం పూర్తయ్యేదానికి అవకాశం.